భారతదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపుగా వృద్ధి రేటులో అమెరికా, బ్రెజిల్‌ని సైతం దాటేసింది. ఇప్పటికీ కేసుల విషయంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది ప్రపంచంలో. మొదట అగ్రస్థానంలో అమెరికా ఉండగా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో ఇండియా ఉన్నాయి. అయితే వృద్ధి రేటుకు సంబంధించి మాత్రం భారత్ అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పి ప్రపంచ ఆర్థిక సంస్థ నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించి చూస్తే అమెరికాలో గత వారం రోజుల్లో సగటున 1.8% వృద్ధి రేటు అనేది నమోదైతే కేసుల విషయంలో, భారత్లో ఇది 3.5%, బ్రెజిల్లో 2.7%గా ఉంది. దాదాపు 2 వారాల క్రితం కాస్త తగ్గినట్టుగా కనిపించినా సరే, గత 2 వారాల నుంచి విజృంభిస్తున్నటువంటి కేసులు ఏ విధంగా వైరస్ అనేది దాడి చేస్తోంది, ఎంత ఎఫెక్ట్ ఇస్తోంది అనేది క్లియర్గా తెలియజేస్తున్నాయి. దాదాపుగా వారానికి 1.14% ఇంక్రిమెంట్ అనేది వైరస్ వ్యాప్తి చెందడంలో భారతదేశంలో ఉంది. ఇది అమెరికాలో 1.21%, బ్రెజిల్లో 1.12% ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. దీని ద్వారా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరాంతానికి కనీసం భారతదేశంలోనే 80 లక్షల నుంచి 1 కోటి కేసులు నమోదు కావచ్చు అన్నటువంటి ప్రపంచ ఆర్థిక సంస్థ నివేదికల నుంచి మనకి తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకుని దీన్ని కట్టడి చేయడంలో సఫలం అవ్వాలని, ప్రజల ఆరోగ్యం మీద ముఖ్యంగా దృష్టి పెట్టాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు.